ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీటికి పోయే కాలం వచ్చిందా ఏంటి? ఫ్యాన్ ఎందుకేసావు? గాలికి పేపర్స్ అన్ని ఎలా ఎగురుతున్నాయో చూడు. పేపర్లు ఎగురుతున్నాయని చూస్తూ కూర్చోకపోతే ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు కదా. ఆ విషయం మాకు తెలుసు కానీ పేపర్స్ కింద పడితే తీయాలని తమరికి తెలీదా? అన్నయ్య నేను తీస్తానులే అన్నయ్య. వద్దులేమ్మా, స్కూల్కి టైం అవుతోంది, నువ్వు రెడీ అవ్వు. అబ్బా, నీ బుర్ర గట్టిగానే ఉంది బావా. నా బుర్ర గట్టిగానే ఉంది, నీ బుర్రే మట్టిగా ఉంది. పేపర్లు ఎగిరిపోకుండా వాటి మీద బరువేమైనా పెట్టాలి కదా. అది సరే బావా, ఇలా తల కొట్టుకోవడం వల్ల కొమ్ములొస్తాయి. నీకెప్పుడో చిన్నప్పుడే వచ్చాయి కదా. నేను కుముదలాగే జడ వేసుకునేదాన్ని, నువ్వే కోతిలాగా కోతి కొమ్మ చాడుతూ ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదికి ఎగిరేవాడివి. ఇదిగో పేపర్లు తీయకుండా ఏంటి నస? పేపర్లే తీస్తున్నాను బాబు. ఇంతకీ ఏం పేపర్లు ఇవి? నిన్నే అడుగుతున్నా. బావా, ఇంకోసారి ఢీ కొట్టు రా, లేదంటే మళ్ళీ కొమ్ములొస్తాయి. ఏయ్, జంతువులకే 2 కొమ్ములుంటాయి, 4 కాళ్ళుంటాయి, 4 కొమ్ములే ఉండవు. ఏం పేపర్లు శివ ఇవన్నీ? కేసులకు సంబంధించినవి. అయ్యో, సావిత్రి అత్తకి సంబంధించిన పేపరు వీళ్ళకి దొరికితే. ఏ మీరేం తీయకండి, నేనే తీస్తాను. ఇటివ్వు. ఈ ఫోటోలో ఉన్నావుని ఎక్కడో చూసినట్టుందే. కళ్ళజోడు లేకపోతే కళ్ళు సరిగా కనపడి సావు. అద్దాలు పెట్టుకుని జాతకాలు చూడకుండా ఈ కాగితాలు ఏం చూస్తారు పంతులు గారు? అమ్మా, పేపర్లన్నీ చెల్లా చెదిరైపోయాయి. మన ఊరి వారిని ఎవరినో చూసినట్టు అనిపిస్తేను. ఎవరది? ఒకసారి చూపించు. బాబు, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాము. మీకు మీరే, మాకు మేమే. పంతులు గారు, మీరు సంబంధాలు చూడండి కానీ సంబంధం లేని వాటి విషయంలో తల దూర్చకండి. సంబంధమే తీసుకొచ్చానమ్మా. అలాగా? ఎవరికి? ఇంకెవరికమ్మా, శ్రీవల్లికే. చిచ్చి, ఏ మనిషి ఏంటో. నేనేం చేశానమ్మా? మంచి సంబంధం తీసుకొస్తే తిడుతున్నావు. మిమ్మల్ని కాదు పంతులు గారు, ఆ పాపపు పిన్నిని.
ఎవరు? ఇంకెవరు? ఆ పాపాయమ్మ వచ్చింది. ఏమైందమ్మా? దారిలో వెళ్తుంటే మొత్తం బురదంతా నా మీదే పడేలా చేసిందన్నయ్య. కారులో వెళ్తే కళ్ళు నెత్తికెక్కుతాయో ఏంటో వీళ్ళకి. రోడ్డు మీద బురద, దాని పక్కనే నేనున్నానని చూసుకోవచ్చు కదా. అయ్యో, నీ మీద బురద పడిందా అక్క? నేనేం ఊరికే రాలేదు, పేడతో కొట్టొచ్చాను. ఏంటమ్మా నువ్వు చేసింది? లేకపోతే ఏంటన్నయ్య, అది వచ్చే రాగానే ఏం చేసిందో చూడు. వచ్చిందా మహాతల్లి? ఆ పాపతో వచ్చిందా? ఆవిడ గారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ప్రళయమే. ఆవిడ రావడంతోనే ఈయన గారు సంబంధం తీసుకొచ్చారు కదా. మంచి పనే కదా తల్లి. అయినా దానికి దీనికి సంబంధం ఏంటి? అన్నీ తెలిసి అడుగుతావు కదా బావా. శ్రీవల్లి పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని పంచాయతీలో చెప్పింది కదా. చూడు శివ, నేను కూడా ఆవేశపడతాను, ఆ తర్వాతే ఆలోచిస్తాను. అలాగే నా చెల్లి కూడా పెళ్లి విషయంలో ఆలోచించాలి. తనకన్నా చిన్నదైన నాగవల్లికి పెళ్ళైపోయింది. తర్వాత తనకి పెళ్ళైపోతే అమృత పెళ్లి చేసి పంపించాలి. ఏమా శ్రీవల్లి, నేను చెప్పింది కరెక్టే కదా? నేనేం చెప్పలేనన్నయ్యా. నువ్వు ఏం చెప్పకపోతే కష్టమైపోతుంది శ్రీవల్లి. ఇలాంటప్పుడే నువ్వు చాలా మొండిగా ధైర్యంగా ఉండాలి. చూడు, నా చెల్లెళ్ళ మనసులు తెల్ల కాగితాల్లాంటివి. వాటి మీద ఎలాంటి మరక వెయ్యాలని చూడకు. వాళ్ళని అలాగే ఉండనివ్వు. మూర్తిగారు, వాళ్ళు ఎప్పుడొస్తున్నారు పెళ్లి చూపులకి? అమ్మాయిని రెడీ చేసేస్తే వచ్చేస్తారు. వాళ్ళు బస్టాండ్ దగ్గర సోడాలు తాగుతున్నట్టున్నారు. అబ్బా పంతులు గారు, అమ్మాయి రెడీ అయిందన్న ముక్క చెవిలో వేసేస్తే వెంటనే వచ్చేస్తారు. వెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఓ 10 నిమిషాల్లో పట్టుకొస్తాగా. నేను స్కూల్కి వెళ్తానన్నయ్య. అక్క పెళ్లి చూపులు పెట్టుకుని స్కూల్కి ఎందుకమ్మా వెళ్ళడం? సెలవు పెట్టి. లేదన్నయ్య, అక్కడ అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. శ్రీవల్లికి ఎలాగో భవిష్యత్తు లేకుండా చేశావు. కనీసం ఈ కుముదవెల్లి భవిష్యత్తునైనా సరిదిద్దుకునేలా చేయి బావా. నువ్వెక్కువ మాట్లాడకు. ఈ విషయం వెంటనే వెంకటపతి రాజు గారికి చెప్పాలి. ఇప్పుడెలా? త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా అమృత, వాళ్ళు వచ్చేస్తారు. ఈలోపు స్వీట్స్ అవన్నీ ఏర్పాటు చేయి. సరే అన్నయ్య, నేనున్నాను కదా. అమ్మా శ్రీవల్లి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. అలాగే అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.